మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టగా చాలా మంత్స్ అయిపోతుంది. ఎక్కువ టైం టేకింగ్ పట్టకుండా డెలిషియస్ గా ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఇల్లమ్మటి స్వీట్ కార్న్ వస్తే తీసుకున్నాను 50కి 3. ఎప్పుడు ఉడకబెట్టుకొని తింటే ఏమో ఉంటుంది చెప్పండి. అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. మొత్తం యూట్యూబ్ మహిమ. మొక్కజొన్న విత్తనాలు మొత్తం సపరేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ రోజు వర్షం పడదలే అనుకుంటే ఆ రోజే వర్షం పడుతుంది. ఆ గుంటూరులో అయితే ఎటు చూసినా నీళ్ళే. మీ సైడ్ ఏమంటారు? అలాగా సపరేట్ చేసుకున్న విత్తనాలని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా కొంచెం పచ్చిగా గ్రైండ్ చేసుకోండి. అలాగా గోధుమ పిండి వేయకుండా బియ్యం పిండి వాడండి. ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి అండ్ ఉల్లిపాయలు. గారెలు ఎలా వేసుకుంటామే ఇంకా అలానే. గారెల టైపు మీకు పలుచగా రాకపోతే కొంచెం మందంగా చేసి వేయండి. వేసేటప్పుడు మంట స్టార్టింగ్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. తర్వాత వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోండి వేగటానికి. అంటే ఏ ఫ్లేమ్ లో పెట్టుకోవాలో కానీ నువ్వే చెప్పాలని అంటారు కొంతమంది. అది తెలియక ఇంట్లో వాళ్ళు చేత తిట్లు పడతారు. జాగ్రత్త కోసమే చెప్తున్నా. ఆ నిహాంత్ గాని తింటాడు కాబట్టి నేనైతే కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గించి వేసాను. స్వీట్ కార్న్ లో స్వీట్ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి స్పైసీస్ మీరు ఎక్కువగా వేసుకోండి పెద్దవాళ్ళు తినేటట్టయితే. నేను ఫస్ట్ టైం ట్రై చేయటం. నాతో పాటు మీరు కానీ చూసేయండి ఎలా వస్తాయో. హిట్టా ఫట్టా అని చెప్పి. ఆబ్వియస్లీ హిట్ అబ్బా. హిట్ గా ఉండేలా ఉంటాయి చెప్పండి. నేను చేస్తే టేస్ట్ చేసే టైం వచ్చింది. ఇంకా తిన్నాను. కొంచెం స్వీట్ తగిలింది. పిల్లలకి పర్ఫెక్ట్ గా పెట్టొచ్చు. 100% నచ్చుతారు. ఓయ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు.